మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. రాఘవజత పోరాటం ఫలించింది. సామాన్యుడికి న్యాయం జరిగింది. పార్లమెంటు సాక్షిగా ఒక యువ ఎంపీ వినిపించిన గళం నేడు కోట్ల మంది మొబైల్ వినియోగదారుల జేబులకు చిల్లు పడకుండా కాపాడింది. డేటా అవసరం లేకపోయినా అన్లిమిటెడ్ ప్లాన్ల పేర్లతో టెలికాం కంపెనీలు చేస్తున్న దోపిడీకి ఇక చెక్ పడనుంది. సామాన్యుడి పక్షాన రాఘవజత సాగించిన ఈ పోరాటం ట్రాయ్ కొత్త నిబంధనలకు ఎలా దారితీసింది? తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు ఎలా రాబోతున్నాయి? ఈ పూర్తి వివరాలు మా ప్రత్యేక కథనంలో చూద్దాం. ఏంటంటే కేవలం రాజకీయ విమర్శలే కాదు, ప్రజల కష్టాలను ప్రతిధ్వనించే వేదిక అని నిరూపించారు ఆప్ యువనేత ఎంపీ రాఘవజత. కోట్లాది మంది మొబైల్ వినియోగదారులు ఎదుర్కొంటున్న రీఛార్జ్ దోపిడీపై ఆయన గళమెత్తారు. డేటా అవసరం లేని పేదవాడు కూడా అన్లిమిటెడ్ డేటా కోసం వందల రూపాయలు ఎందుకు తగలేయాలన్న ఆయన సూటి ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను మార్పుకు శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. सर, जब एक यूजर अपना मोबाइल फोन रिचार्ज कराता है तो उसे अपने रिचार्ज प्लान के हिसाब से डेली की डेटा लिमिट मिलती है, 1.5 GB, 2 GB या 3 GB प्रतिदिन. लेकिन ये डेली की डेटा लिमिट जो होती है रात 12 बजे समाप्त हो जाती है जैसे ही दिन खत्म होता है, और ये अनयूज डेटा जो है ये फोरफीट हो जाता है. ये अगले दिन रोल ओवर या नेक्स्ट डे कैरी फॉरवर्ड नहीं होता है. ప్రస్తుతం టెలికాం కంపెనీలు అందిస్తున్న ప్లాన్లన్నీ కాంబో ప్యాక్లే. అంటే మీకు ఇంటర్నెట్ అవసరం ఉన్నా లేకపోయినా డేటా, కాల్స్, SMS అన్ని కలిపి తీసుకోవాల్సిందే కదా. ముఖ్యంగా ఫీచర్ ఫోన్లు వాడే వృద్ధులు, గ్రామీణ ప్రజలకు డేటాతో పనే ఉండదు. అయినా సరే నెలకు 180 నుండి 300 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. ఇదే విషయాన్ని రాఘవజత పార్లమెంట్లో ప్రస్తావిస్తూ వినియోగదారుడికి నచ్చిన సేవను మాత్రమే ఎంచుకునే హక్కు ఎందుకు లేదు అని కేంద్రాన్ని నిలదీశారు. టెలికాం కంపెనీల దోపిడీని నిగ్గదీసి కడియేశారు అంతే. कंज्यूमर से पैसा तो पूरे डेटा का लिया जाता है, लेकिन ये अनयूज डेटा, जो बचा हुआ डेटा होता है, ये एक्सपायर हो जाता है जैसे दिन समाप्त होता है. सर, फर्ज करिए రాఘవజత లేవనెత్తిన ఈ పాయింట్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది కదా. చివరికి ప్రభుత్వం, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా స్పందించాయి. ఏ విషయంలో లోపాన్ని గుర్తించిన ట్రాయ్ తాజాగా సంచలన సిఫార్సులు కూడా చేయడం జరిగింది. టెలికాం కన్స్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ 2026 పేరుతో కొత్త ముసాయిదాను కూడా విడుదల చేయడం జరిగింది. ఇకపై కంపెనీలు డేటా లేకుండా కేవలం వాయిస్ కాల్స్ ప్లస్ SMS ప్లాన్లను విధిగా అందుబాటులోకి తేవాలని కూడా స్పష్టం చేసింది. నిజంగా ఇది కోట్లాది మంది సామాన్యులకు పెద్ద ఊరట అని కూడా ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు కేవలం కాల్స్ కోసం ప్లాన్లు ఇస్తున్నా అవి 84 రోజులు లేదా ఏడాది వంటి సుదీర్ఘ కాల పరిమితితో మాత్రమే ఉంటున్నాయి. బట్ ట్రాయ్ తాజా ప్రతిపాదన ప్రకారం ప్రతి కంపెనీ 28 రోజులు, 56 రోజులు, 84 రోజులు ఇలా అన్ని టెన్యూర్లలోనూ ఓన్లీ వాయిస్ కాల్స్ ప్లాన్లను అందుబాటులో ఉంచాలి. దీనివల్ల రీఛార్జ్ ధరలు సగానికి పైగా తగ్గే అవకాశం ఉంది. ఇక్కడ ఉదాహరణకు 300 రూపాయలు కట్టే చోట కేవలం వాయిస్ కోసం 100 రూపాయలు లేదా 150 రూపాయలతోనే పని ఇక్కడ పూర్తయిపోతుంది. ఈ మార్పుతో ప్రధానంగా ఫీచర్ ఫోన్లు వాడే శ్రామికులు, చిన్న వ్యాపారులు, తమ పిల్లలతో మాట్లాడటానికి మాత్రమే ఫోన్ వాడే వృద్ధులకు భారీగా డబ్బు ఆదా అవుతుంది. డేటా వాడని వారికి అదనపు భారం తగ్గించాలన్న రాఘవజత ఆలోచనకు ట్రాయ్ నిర్ణయం ఒక రూపం ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 28వ తేదీ వరకు ఈ ప్రతిపాదన పై అభిప్రాయ సేకరణ కూడా జరగనుంది. ఆ తర్వాత ఇవి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రజల గొంతుకను చట్టసభల్లో బలంగా వినిపిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ రీఛార్జ్ ప్లాన్ల వ్యవహారమే నిదర్శనమని చెప్పుకోవచ్చు.